రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన గురించి మీకు తెలుసా అని అడిగితే ఎందుకు తెలీదు? మన జాతీయ గీతం జనగణమన రచించిన విశ్వకవి అని సమాధానం చెప్తాం. కానీ సాహిత్యం, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి, ఆధ్యాత్మికత, ఆధునిక భావాల వంటి అనేక అంశాలతో కాంతులు వెదజల్లిన ఆయన జీవితంలో ఇదో చిన్న మైలురాయి మాత్రమే. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాములు లేని కాలంలోనే ఆయన మన దేశంతో పాటు ఎన్నో దేశాలను ప్రభావితం చేశారు. 1861 మే 7న జన్మించిన ఠాగూర్ దేశానికి తనదైన శైలిలో విశిష్ట సేవలను అందించి 1941 ఆగస్టు 7న కనుమూశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. చిన్నారికి నడక రావడమే ఆలస్యం. స్కూల్లో చేర్పించి చదువుల పేరుతో మరో 20 ఏళ్లు నిర్విరామంగా పరిగెత్తించడం మన భారతీయ తల్లిదండ్రుల్లో చాలా మంది పాటించే ఆనవాయితీ. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ రోజుల్లోనే ఈ మోస ధోరణ్ణి పక్కన పెట్టారు. చదువంటే పుస్తకాలను కంఠస్థం పట్టడం కాదని, జ్ఞాన సముపార్జనని చాటి చెప్పారు. దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవి దంపతుల 13వ సంతానమైన రవీంద్రనాథ్కు ఆర్థికంగా అసలు ఏ లోటు ఉండేది కాదు. కానీ సంపన్న కుటుంబంలో జన్మించిన ఠాగూర్ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. క్లాస్ రూమ్ చదువులు ఇష్టపడని ఠాగూర్కు ఆయన సోదరుడు హేమేంద్రనాథే విద్య నేర్పారు. చిత్రలేఖనం, సాహిత్యం, సంస్కృతం, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఇంగ్లీష్పై పట్టు సాధించిన ఠాగూర్ కుస్తీ, జూడో, జిమ్నాస్టిక్స్ లోనూ ప్రావీణ్యం సంపాదించారు. 8 ఏళ్ల వయసులోనే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించడం విశేషం. సాహిత్యంపై ఆయనకు ఎంత ఇష్టమంటే లా చదివించేందుకు తండ్రి 1878లో లండన్ యూనివర్సిటీలో చేర్పిస్తే కొంతకాలానికే ఆ చదువు మానేసి పాశ్చాత్య సాహిత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. చదువనేది 4 గోడల మధ్య నేర్చుకునేది కాదని ఠాగూర్ నమ్మే సిద్ధాంతం. స్వీయ అవగాహనకు రావడం చదువు ద్వారా నేర్చుకోవాల్సిన ప్రధాన లక్ష్యమనేది ఠాగూర్ మాట. ఇక స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా నిలిచిన బ్రిటిషర్ల రాచరికాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జలియన్వాలా బాగ్ ఘటన నిరసనగా 1915లో ఆయనకు కింగ్ జార్జ్ బహుకరించిన నైట్హుడ్ గౌరవాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు ప్రకటించడం దేశం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. కులాలు, మతాల పేరుతో సమాజంలో పేరుకుపోయిన వివక్షను పాలద్రోలేందుకు ఠాగూర్ తన సాహిత్యం ద్వారా కృషి చేశారు. ఆయన సాహిత్యానికి ప్రపంచ దేశాలే ఫిదా అయ్యాయి. ఆయన ప్రావీణ్యాన్ని గౌరవిస్తూ 1913లో ఠాగూర్ను నోబెల్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా, ఏషియన్ గా ఠాగూర్ నిలిచారు. జాతి, మత, ప్రాంత, దేశాలకు అతీతంగా మనుషుల ఐక్యతను ఆకాంక్షించిన వ్యక్తి ఠాగూర్. అందుకే ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాల్లో నుంచి పలుకులు బయలు వెడలుతాయో, ఎక్కడ అలసట నెరుంగని శ్రమ తన బాహువుని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన అరాచపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాల్లోకి, కార్యాల్లోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు అంటూ గీతాంజలితో దేశ ప్రగతిని కోరుకున్నారు. భారతావని గొప్పతనం చాటేలా ఆయన రాసిన జనగణమన ఎన్ని తరాలు మారినా భారతీయుల మనసుల్లో నిలిచిపోతుంది. జాతీయ గీతం రూపంలో మన దేశంపై మనకున్న బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుంది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట్ మరాఠా ద్రావిడ యుత్కల వంగ, వింధ్య హిమాచల జమునా గంగా ఉచ్ఛల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభయాశిష మాగే, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य